మాకు అవసరమే లే. ఈ సంవత్సరానికి ఈ ట్రాన్స్ఫర్స్ ఇంతతో బ్యాన్ చేశారు. 1వ తారీఖు బంద్ అయింది కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్, ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఈ ఇయర్ కి బంద్ చేసేయాలి. ఎందుకంటే కొత్త మంత్రి డైరెక్టర్ వచ్చిన రోజున న్యాయంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా పారదర్శకంగా జరగాలన్న రోజున జరగాలి. కానీ ఇప్పుడు మటుకు అన్యాయం. ఎప్పటికి ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఈ 1వ తారీఖు తర్వాత 6వ తారీఖుని పర్మిషన్ తీసుకోపోని ఇటు ఎదవై తీసుకున్నాడా? ఎందుకు తీసుకున్నాడు? తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఎవరిని ట్రాన్స్ఫర్ చేసినా కూడా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎవరిని కూడా ఉపేక్షించేదిలే. ఆఫీసర్లు చేసే దొంగతనాలన్నీ రాత్రి 10 అయ్యేటప్పటికే లక్షలు. అందులో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. ఎన్నిసార్లు యూనియన్ ప్రయారిటీ పెట్టుకుంటారు? కొంతమంది దొంగలు అలాగే ఉండిపోయారు. కష్టపడ్డోళ్లే పోతున్నారు. కాబట్టి 317 లో కూడా చాలా మంది డిప్రెషన్ లో ఉన్నారు హైదరాబాద్ లో. ఆ మగవాళ్ళు అందరూ మేల్స్, వాళ్ళ ఊర్లో వాళ్లే చేయాలి పనులు. అట్లాంటి వాళ్ళు పంపించమనండి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా 317 లో ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో వాళ్ళని క్యాన్సిల్ చేసి పంపించండి. 1, 2 ఈ జనరల్ ట్రాన్స్ఫర్ లో ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. కోటి మొత్తం ముట్టడించడం మటుకు పక్కా. ఇది మనకు 100%. ఓకే.